వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాకినాడ వచ్చే సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సభ్యుల్లో నేను ఒకటి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ముఖ్యుడిని కనుక వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా సస్యశ్యామలంగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. పేద బడుగు బలహీన వర్గాలకి చేసినటువంటి నవరత్నాల్లో అత్యున్నతమైన స్థాయిలో అయిన ప్రపంచంలోనే ఇటువంటి స్కీములు ఎవరు పెట్టలేదు. అలాగే మన భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీములు పెట్టలేనటువంటి వాతావరణం ఉన్నది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క 2014 ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే విజయం చేకూరుతారు. ఖచ్చితంగా ఏమీ డౌట్ లేదు. ఇంకా ఏవైతే ఇంకా పథకాలు మిగిలిపోయి ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా సంపూర్ణ చేయడానికి చక్కగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరిని బడుగు బలహీన వర్గాలను ఎవరిని వదలలేదు. ఖచ్చితంగా ఆయనే నెగ్గుతారు. ఎందుకనంటే ఇంకా చేయవలసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే హెల్త్ సైడ్ కానీ నవరత్నాలు కానీ ఇంకా పెన్షన్ వృద్ధులకు పెన్షన్ తెల్లవారుజామున లేచి మరి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది ఇది దేశ చరిత్రలోనే ఇది ప్రప్రదమైనటువంటి పరిస్థితి. కనుక ఖచ్చితంగా అట్టి వృద్ధులు అలానే యవనస్తులైనటువంటి వారు కూడా చాలామందికి ఉద్యోగ అవకాశాలు సుమారుగా 6 లక్షల ఉద్యోగాల పైన ఆయన ఇచ్చినటువంటి వాతావరణం. అలాగే ప్రతి గ్రామానికి కూడా ఆయన మరి ఒక్కొక్క గ్రామంలో 2-3 గ్రామాలు కలిపి ఒక గ్రామంగా తీర్చి అనేక మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికే సుందరముగా అవి తీర్చబడుతున్నాయి. ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు ఏమవుతున్నాయో ఖచ్చితంగా చేస్తారు. డెఫినెట్గా ఆయన విజయం చేకూరుతారని తెలియజేస్తూ మనం చేస్తాం. సార్ మరి ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్తో పోటీ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ కాకినాడలో ఏమైనా చూపించబోతుందంటారా? కాకినాడలో దాని యొక్క ప్రభావం యవనస్తులైనటువంటి కుర్రవాళ్ళు చేస్తారు తప్ప ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా చూసిన వాళ్ళు కానీ అనుభవించిన కానీ ఖచ్చితంగా వేయరు. కుర్రవాళ్ళకి అనుభవం లేదు కనుక వాళ్ళకి ఆ రకంగా సినిమా స్టంట్తో ఎగబాగుతూ ఉన్నారు. అంత మాత్రమే కానీ ఏమీ ఉపయోగం ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ పొత్తుకు వాళ్ళు కూడా నష్టం ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదవులు అనుభవిస్తూ ఆ పదవులు ఇచ్చిన పేద ప్రజల వద్ద వాళ్ళ బాధలు పట్టించుకోలేకపోతున్నారు, వాళ్ళకి మంచి చేయలేకపోతున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. మీకు అట్టడిగ స్థాయి నుంచి వాలంటీర్లను పెట్టి వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానీ వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ పాదాల దగ్గరికి తెచ్చిపెట్టినటువంటి గవర్నమెంట్ ఏదున్నదో చెప్పించండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరు ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఎవరు చేశారు అట్లాంటి పని? ఆఫీసుల చుట్టూ గంటల తరబడి రోజుల తరబడి తిరిగినటువంటి సంఘటనలే తప్ప ఆ యొక్క సర్టిఫికేట్ల గురించి 2-3 రోజులు ఊరు వెళ్ళి అక్కడ ఉండి ఆ సర్టిఫికేట్స్ అనుభవం. ఇప్పుడైతే మీకు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ సర్టిఫికేట్లన్నీ ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులు అంటారా, మీరు వెళ్ళి నిలబడితే మీ సమస్య ఏంటో తెలుసుకునే వెంటనే వారు పరిష్కరిస్తున్నారు. అలా పరిష్కరించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ మరి అది ఇతరులకు కనబడిపోవడం దురదృష్టకరమండి. జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను నేను విన్నాను అనుకుంటా దొంగ హామీలు ఇస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు అందిస్తాం అనేసి మాట్లాడుతున్నారు కదా. ఆయన నేను ఉన్నాను నేను విన్నాను అనేటువంటి ఏదైతే ఉన్నదో ఆయన విన్నవి ఆయన అవన్నీ ఉన్నానని అమలు జరిపిన సంఘటనలు మీ కళ్ళకు కట్టినట్టుగా మరి అనేక పేద ప్రజలకి ఇల్లు ఎవరిచ్చారు? 1975 ఇందిరాగాంధీ టైంలో ఇచ్చినటువంటి ఇల్లులు తప్ప ఈ మధ్యకాలంలో ఎవరికి ఇలాంటి పేద ప్రజలకు ఒక సెంటు భూమి కాకినాడలో కొనాలంటే మీకు ఎంతో, ఇక్కడ ఈ సెంటు భూమి ఇక్కడ కొనాలంటే ఒక గజం ₹1,00,000. అట్లాంటిది పేద ప్రజలకి సెంటున్నర భూమి ఇచ్చి ఇంతమందిని ఆదుకున్నటువంటి నాయకుడు ఎవడున్నాడు చెప్పండి మీకు? ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరు ఏ గవర్నమెంట్ ఇచ్చారు చెప్పండి? 1975 తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2023 వరకు ఇచ్చినటువంటి అనేక మందికి గృహాలు ఇచ్చారు, కట్టుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారండి. మరి నారా లోకేష్ చూసుకుంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 160 సీట్లకు తగ్గకుండా వస్తాయి మాకు అనేసి అంటున్నాడు కదా. నారా లోకేష్ పాదయాత్ర వలన ఏమీ సుఖం లేదు. ఆయనకి ఏదో
కాలక్షేపానికి చేసినటువంటి పరిస్థితి తప్ప ఆయనకైతే ఉపయోగం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇక ఒక పవన్ గారికి కొద్దిగా అతని కంటే ఇతనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ అయితే ఈ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా వారి ఎలయన్స్ వల్ల వారికే నష్టం ఉంటుందని భావిస్తున్నాను. 2024లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని చిత్తుగా ఓడించబోతున్నాం అనేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో మా వైఎస్ఆర్ పార్టీ 100కు 100% 175కి 175 గెలవాలని ఆశయంతో మా జగనన్న ఉన్నాడు. కాబట్టి అంతకు తక్కువ రాదని మేము మాత్రం ఆశతో నిరాశతో లేము. ఖచ్చితంగా మేము విన్ అవుతాం. జై జగన్. మరి టీడీపీ జనసేన పేరు తలవకుండా వైసీపీ వాళ్ళు ఎవరు ఉండలేరు. ఆ టీడీపీ జనసేన అంటూ రామకోటైనా రాయండి, మీకు కనీసం పుణ్యమైన వస్తుంది అనేసి మాటలు వస్తున్నాయి. దానివల్ల ఏంటండి ఉపయోగం ఉండేది చెప్పండి? ఇప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఆ చేసినటువంటి వారికి ఖచ్చితంగా ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి. లోన ఈ యొక్క గ్రౌండ్ ఒక్క సీమ కూడా కూర్చోవడానికి అంత ఖాళీ లేని పరిస్థితులు ఉన్నది. ఈ జనం ఎవరు చెప్తే వచ్చారండి? వీళ్ళందరూ వాలంటీర్గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. జగన్ అంటే నేను ఉన్నాను, నేను విన్నాను, మీ సమస్యలన్నీ తీరుస్తానన్నాడు. మళ్ళా 2024 ఎలక్షన్లో ఆయన గెలుస్తాడు, మా సమస్యలన్నీ తీరుస్తాడని ఆశతో ఉన్నటువంటి ప్రజానీకం ఆయనకే ఓటు వేస్తారని నేను నమ్ముతున్నానండి. ఖచ్చితంగా ఆయనకే నడుస్తాడు. బలవంతంగా జనాల్ని పిలిపిస్తున్నారు వాలంటీర్లతో అనేసి మాటలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే ఇలాగే తరలించి తీసుకుని వస్తారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఇట్లాగే ప్రజాప్రతినిధుల మీద కొద్ది భారం పెడతారో. దూరం నుంచి రాలేనటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే వారికి సౌకర్యార్థము కొన్ని ఏర్పాట్లు చేస్తారు తప్ప, అంతే తప్ప బలవంతంగా ఎవరిని తరలించినటువంటి అవకాశం లేదు. మీరు ఎవరైనా బలవంతంగా వచ్చారండి? ఎవరైనా బలవంతంగా వచ్చారు? మీరు ఎవరైనా బలవంతంగా వచ్చారండి? అందరూ కూడా ఆయన చూడాలి, ఆయన ఆశయాలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి వహించి 2019 నుంచి 2021 వరకు వచ్చినటువంటి కరోనాలో ఎవరండి భగవంతుడు సహితము చేయలేనటువంటి సంఘటనలన్నీ జగన్ గారు అంతమందిని బతికించాడండి. ఆయనకున్న సంవత్సరాలకి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లోనూ ఆయన ఏం చేశారో మీరు చూస్తున్నారు. ఎంతమందికి ఎన్ని రకాల ఉపాధి కల్పించారో అన్ని బటన్ కొట్టి తల్లిదండ్రులు ఖాతాలో పంపిస్తారు. ఇంకా దళారీ వ్యవస్థ ఏమున్నది? ఇంకెవరున్నారు చెప్పండి? అన్నీ కూడా ఆయన చాలా చిత్తశుద్ధితో చక్కగా చేశారని ప్రజలందరూ నమ్ముతున్నారు. మరి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుంది. ఎన్నికల సమయం దగ్గర పడే తరుణంలో జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది, అందుకనే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు. అసలు భయం అనేదే మా జగనానికి లేదనే సంగతి మీరు గుర్తు చేసుకోవాలి. ఆయనకి మడమ తిప్పే మనిషి కాదు, మాట తప్పే మనిషి కాదు. ఏదైతే నవరత్నాల్లో ఆయన ఇచ్చాడో అవన్నీ కూడా 99% నెరవేర్చాడు. ఆయన అసలు శిశులైనటువంటి రాజకీయవేత్త. ఆయన తప్ప ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంతవరకు 1975 నుంచి ఇప్పటి వరకు చేయలేనటువంటి కార్యక్రమాలు ఈ ప్రజలందరికీ ఆయన ఇచ్చారని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, 170 స్థానాల్లో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు రావుతారు? ఖచ్చితంగా మాకు 120 స్థానాల నుంచి 135 స్థానాలు గెలుస్తామండి మేము. డెఫినెట్గా అంటే 175కి 175 గెలవలేకపోయినా 135 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం. పార్లమెంటరీ స్థానాల్లో 21 స్థానాల నుంచి 23 స్థానాలు గెలుస్తామండి. థ్యాంక్ యూ. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.